అరటికిల చూడండి, హార్వెస్ట్ చేసినాం ఇప్పుడే. చెట్టు పైన ఇంత మంచిగా పండిపోయింది అరటికిల. ఫస్ట్ టైం చెట్టు పైన ఇట్లా పండడం. నేను ఒకటి కొంచెం కలర్ రాగానే తెంపి కాటన్లో పెట్టేస్తే పండిపోతుండే. ఇప్పుడు మొత్తం చెట్టు పైనే పండింది. చూడండి ఎంత చాలా స్వీట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి చిన్నది అరటిగెల, ఇంకా ఇది పండాల్సింది. సపోటా ఇట్లా పట్టుకుంటేనే ఊసి వచ్చింది చేతికి. ఇంకొకటి ఇది తెంపిన, ఇది కూడా అయిపోయినట్టుంది. ఇంకున్నాయి కదా, ఇవి అయిపోయినాయా అని తెలుస్తలేదు అసలు. ఇక్కడ ఉన్నాయి కదా, ఇంకా అటు సైడ్ ఉన్నాయి. ఇప్పుడు 2 అయితే తెంపిన అయిపోయినట్టున్నాయి. ఇవి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మల్బరీ. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సుధాస్ గార్డెన్. నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగినా, కొండలు గుట్టలు లేకపోతే ప్రాబ్లం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. కొండలు గుట్టలు లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుందట అండి. వర్షాలు పడవంట, ఎక్కువ వేడి వాతావరణం అవుతుందట, మొత్తం జీవజాలమే అస్తవ్యస్తము అవుతుందట, వాతావరణంలో చాలా మార్పులు వస్తాయట కొండలు గుట్టలు లేకపోతే. అందుకని ఉంటే ఎంత బాగుంటుందని తెలుసుకుందాం. జీవజాలానికి ప్రాబ్లం అవుతుందట లేకపోతే, ఉంటే నేల గట్టిగా ఉంటుందట, తుఫాన్లు భూకంపాలు రాకుండా నేల గట్టిగా ఉంటుందంట. పక్షులకు జంతువులకు నివాసం ఉంటుంది కదా గుట్టల్లో ఎక్కువ, అవి లేకుండా పోతాయట గుట్టలు లేకపోతే. అవి ఉంటే వాటికి నివాసం దొరుకుతుంది కదా, తుఫాన్లు రాకుండా బాగుంటుందట. భూకంపాలు కూడా నేల గట్టిగా కదలకుండా చేస్తుందట. గుట్టలు ఉంటే భూకంపాలు కూడా రాకుండా ఉంటాయట. వర్షాలు కూడా కొండల నుండి కొట్టే వర్షాలు పడతాయి కదా, వర్షాలు కూడా వర్షపాతం కూడా ఎక్కువ ఉంటుందట కొండల వల్ల. ప్రకృతిని సమతుల్యంగా ఉంచుతాయట కొండలు గుట్టలు. కాబట్టి ఎంత అవసరం చూడండి. ఇప్పుడు తీసేస్తున్నారు కదా, అట్లా తీయకుండా చూడాలి. ఇదండి ఆన్సర్. ఇప్పుడు మరొక క్వశ్చన్. భగవద్గీత ప్రతి ఒక్కరు చదవాలి, అందులో ఏముంది? మన జీవితములో ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే మంచి ఏది చెడేది తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మనము ప్రతి ఒక్కరము చదవాలి. కాబట్టి చదివితే ఏమి ఉన్నాయి అలా, భగవద్గీతలో ఏముంది అనేది నేను చిన్నగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా మరొక వీడియోలో. చదివితే దాంట్లో ఏం నేర్చుకుంటాం అనేది మరో వీడియోలో నేను చెప్తా. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. పసుపు తీసుకున్నారు, పసుపు రెడీ అయిపోయింది చూడండి. ఇదంతే, పసుపు రెడీ అయితేనే ఈ మొక్కలు ఇట్లా వల్లిపోయినట్టయితే. ఇదంతా పసుపు తీయాలి. స్టార్ ఫ్రూట్స్ చాలా వచ్చినాయండి. ఇంకా చాలా ఉండే, అన్నీ హార్వెస్ట్ చేసినాం. ఫ్రెండ్ వాళ్ళు వచ్చిండ్రు.
ఇక్కడ చూడండి గుత్తుల గుత్తులు ఉన్నాయి. గార్డెన్కి గెస్ట్స్ వచ్చిండ్రు. తెంపు ఇవన్నీ పెట్టు. అయ్యో మంచి లేదు కదా కద్దే, కొంచెం వాటర్ పడితే బాగుంటుందా? ఉండండి. ఇది హార్వెస్ట్ చేసుకున్నాము ఈరోజు. ఇక్కడ చూడండి పొట్ల చెట్టు, మళ్ళా చిగుర్లు వస్తున్నాయి చూడండి. ఇవన్నీ పిందెలు పొట్లయి. ఇక్కడ మొత్తము కొత్తిమీర, మెంతి ఇవి వేసుకున్న ఈ ప్లేస్లో బంతి మొక్కలు ఉండే కదా తీసేసి ఇవన్నీ కొత్తిమీర వేసేసాం. ఇక్కడ చూడండి ఇది చామంతి, బంతి. దీనిలోనే 3 రకాల గులాబీలు ఉన్నాయి. ఇదంతా కటింగ్ పెట్టాలి, కటింగ్ పెడితే మంచిగా వస్తాయి. ఇంకా ఈ చిక్కుడు చెట్టు చూడండి మళ్ళీ పూత స్టార్ట్ అయింది మంచిగా. ఇప్పుడు పెయిన్ ఏం లేకుండా బాగుంది. ఇటు సైడ్ కూడా బాగా వచ్చింది. ఇది రెడ్ చిక్కుడు. ఇక్కడ అంతకుముందు నేను అన్ని విత్తనాలు కొత్తిమీరలు వేసుకున్నా కదా, వేసుకున్న దాంట్లో అన్ని టమాటా మొలిచినాయి కదా, అవన్నీ తీసి వేరే ప్లేస్లో పెట్టినాయి. ఇప్పుడు కొత్తిమీర చూడండి ఇప్పుడు వస్తుంది. ఇంకా మిగతా మొక్కలన్నీ తీసినాయి, ఇప్పుడు పూతకు వచ్చినాయి. ఇవి టమాటా ఇక్కడ పెట్టిన దానిలో మొలిచిన మొలకలు ఇవన్నీ ఇవి కూడా పూత స్టార్ట్ అయినాయి చూడండి. ఇక్కడ పాలకూర హార్వెస్ట్ చేసుకోవాలి. బాగా అయిపోయింది, పెద్ద అయిపోయింది కదా. ఇది కొత్తిమీరలు వేసిన ఇట్లా ప్యాకెట్ ఉంటుంది. ఇవి మంచిగా వస్తాయి. ఈ ప్యాకెట్ పెద్దగా వస్తాయి చెట్లు మంచిగా.